రోజు ఇండస్ట్రియల్ ఏరియా మండల కేంద్రం ఎయిమ్స్ ఉద్యోగులు ఎంతోమంది వచ్చి ఇక్కడ కిరాయికుంటున్నారు. వచ్చిపోయేటోళ్ళు ఇంతమంది ఉపయోగించంగా వచ్చేటువంటి చెత్త ఏదైతే అక్యుములేట్ అవుతుందో, తర్వాత ఎయిమ్స్ నుండి వచ్చే చెత్త ఎంత అవుతుందో ఒక ఎన్ని టన్నులు అవుతుందో అది ఒక లెక్క తీయాలి. ప్రతిరోజు కూడా బీబీనగర్ మొత్తంలో ఎన్నో ఒక దగ్గర తగలబెట్టి మనం అక్కడ చూస్తే ఇప్పుడు అక్కడ మేము పోయి చూసినాము. మొత్తం గుట్టలు గుట్టలు మామూలుగా లేదు. ఎన్నో రోజుల నుంచి అది 24 గంటలు 326 days 326 డే అండ్ నైట్ కాలుతూనే ఉంటుంది. కాలుతూనే ఉంటుంది. ఆ పొగ పీల్చుకుంటే ఆ రసాయనాలతోటి ఎట్లా ఎంత ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మనకు తెలిసిన కాడికి ఏవైతే ఆ బయోకెమికల్ వేస్ట్ ఉందో, బయోమెడికల్ వేస్ట్ ఉందో దాంతో అడ్డు రోగాలు వస్తాయి. దాంట్లో రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఉంటాయి. మనం డబుల్ బెడ్రూమ్ ప్రతిష్టాత్మకంగా ఇక్కడ ఇస్తామని కట్టించిన దాంట్లో పాపం రోగిస్టోళ్ళు వాళ్ళు కుష్ఠోళ్ళు మొత్తం ఇదివరకు ఇప్పుడు పోయి చూస్తే ఇంత చెయ్యిలు పోయినాయి. కొంతమంది అడుకుంటానికి ఊళ్ళోకి పోయినట్టే ఇప్పుడు ఉన్నోళ్ళు 10 మంది దాకా ఉన్నారు. వాళ్ళు బాధపడతా ఉన్నారు. వాళ్ళు కూడా ఆరోగ్యం మనం చూడాలి, అవసరం ఉంది కదా. చిన్న పిల్లలు ఉన్నారు. దానికి తీర్మానాలు కూడా లేవు ఇక్కడ వేద్దామనే దానికి. బీబీనగర్కి ప్రధాన సమస్యలు కెమికల్ కంపెనీలే కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డే కానీ, ఎయిమ్స్ ఏర్పాటు చేసినట్టే కానీ గతంలో ఇక్కడ చాలా మందికి రోగులు వస్తూ ఉన్నారు. ఈ రోగులకు ప్రధాన కారణము ఇక్కడ ఉన్న డంపింగ్ యార్డే కావచ్చు, లేదా కెమికల్ కంపెనీలే కావచ్చు. దీని మీద సమస్య మీద తప్పకుండా బీఆర్ఎస్ వాళ్ళు అప్పటి నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ దీని మీద ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు ఏంటి అనేది ప్రభుత్వం ఇప్పటివరకు ఒక సమాధానం కూడా చెప్పలేకపోతా ఉంది. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. దీనికి సమస్యను ఎలా తీసుకుంటున్నారు, నిజంగా డంపింగ్ యార్డ్ ఎత్తేయాలని చెప్పేసి ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది అశోక్ గారు ఉన్నారు. అశోక్ గారిని అడిగి తెలుసుకుందాం. దీనివల్ల అసలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది, బీబీనగర్కి ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకనంటే ఇక్కడ చాలా మందికి తెలుసు ఆ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల పక్కకున్న గ్రామాలే కానీ అక్కడ ఉన్న భూములే కానీ చాలా మట్టుకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. ఒకసారి అశోక్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే సార్. వాస్తవానికి ఏంటి అంటే డంపింగ్ యార్డ్ విషయంలో బీబీనగర్ నుంచి తరలించడం వల్ల ఎయిమ్స్ వ్యర్థ పదార్థాలు అయితే ఉన్నాయో ఎయిమ్స్ నుంచి తరలించుతుంటే బీబీనగర్ ప్రధానంగా రహదారి నుంచి వెళ్ళడం వల్ల కొంచెం ప్రాబ్లమ్ని ఫేస్ చేసే అవకాశం ఉంది. దీని మీ గురించి మీరేం చెప్తారు సార్? నిర్దేశిత ప్రాంతంలో కాకుండా పర్మిషన్ లేని చోట అధికారులు డంపింగ్ యార్డు ఏర్పాటు చేసి బీబీనగర్ మండల కేంద్రంలో జరుగుతూ ఉన్నది. ఈ విషయమై ఈ జనవాసాల మధ్య నుండి డంపింగ్ యార్డును దూర ప్రాంతాలకు తరలించాలనే ఉద్దేశంతో ఎంపీడీఓ గారికి ఇప్పుడే వినతి పత్రం ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ గ్రామ పట్టణ ఇన్ఛార్జ్ సంతోష్ రెడ్డి గారు, మన లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు బీబీనగర్ పట్టణంలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఎయిమ్స్ వచ్చింది. ఇక్కడ ప్రాంతం మొత్తం ఆరోగ్యంతో వరదిల్తామని అనుకుంటే అదే ఎయిమ్స్తో మరి రోగాలు వచ్చే విధంగా ఇక్కడ మా అధికారులు చేసే చర్యల వల్ల జరుగుతూ ఉంది. మా ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం రావాలి, పచ్చదనంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు గ్రామాన డంపింగ్ యార్డులు కట్టించారు. ఆ చెత్తను తరలించడానికి ట్రాక్టర్లు కూడా మంజూరు చేయడం జరిగింది. కానీ ఏదైతే ఆదర్శంతో ఏదైతే ఉద్దేశంతో చేసిరో దానికి తూట్లు పొడుస్తూ ఈరోజు అధికారులు చేసేటువంటి చర్యల వల్ల బీబీనగర్ మొత్తం కూడా రోగాల బారిన పడేటువంటి ప్రమాదం ఉంది. మరి నిర్దేశితమైనటువంటి ప్రాంతం ఎక్కడైతే డంపింగ్ యార్డ్ కట్టిరో అది జైనపల్లి రోడ్లో ఉంది. కానీ దానికి విరుద్ధంగా మరి అధికారులు ఇక్కడ పోచంపల్లి రోడ్లో ఉన్నటువంటి పీర్లగుట్ట దగ్గర లేప్రసీ కాలనీ పక్కనే మరి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి అక్కడ గ్రామానికి సంబంధించినటువంటి చెత్త మీ అందరికీ తెలుసు. బీబీనగర్ జనసాంద్రత ఎక్కువ, ఇక్కడ పట్టణీకరణ అయింది. అదేవిధంగా పారిశ్రామిక వాడలు ఉన్నాయి. అంతేకాకుండా ఎయిమ్స్ వచ్చింది. దీని అంతటిది కారణం వల్ల ఇక్కడ 25,000 కుటుంబాలు జనాభా ఉండి టన్నుల కొలది 100 టన్నుల కొద్దీ ఇక్కడ చెత్త వస్తూ ఉంది. దాన్ని అన్నిటినీ ఒక దగ్గర మరి జనవాసాల మధ్య డంప్ చేయడం వల్ల అనేక బీమార్లు అవుతున్నాయి. మరి పాపం లెప్రసీ కాలనీలో ఆల్రెడీ వాళ్ళు పేషెంట్స్ అంటే ఇంకా రోగాలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. చిన్న పిల్లలు ఉన్నారు. వారందరూ కూడా ఇప్పుడు అక్కడ మనం ఇప్పుడే మేము అక్కడ పోయినాం కాలనీలో, వాళ్ళు చాలా తీవ్ర మనోవేదన, వాళ్ళ కష్టాలు వర్ణనాతీరం ఉన్నాయి. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు చిన్నపిల్లలను చూపెట్టి. మరి అక్కడనే ఒక దాబా ఉంది, ఫంక్షన్ హాల్ ఉంది, పక్కనే ఊరు ఉంది. మరి జనవాసాల మధ్య
నిబంధనలకు విరుద్ధంగా డంపింగ్ యార్డ్ చేసినటువంటి అధికారులు ఆలోచన చేయాలని చెప్పి దాన్ని దూరంగా తరలించాలని చెప్పి ఈరోజు మనం ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇచ్చినాం. మనం ఆలోచన చేస్తే ఇలా ఎయిమ్స్కు ఈ బీబీ నగర్ గ్రామ పంచాయతీకి వాస్తవానికి ఏంటంటే అధికారులే ఇక్కడ కేటాయించడం జరిగింది, ఇక్కడ డంపింగ్ చేస్తూ ఉన్నామని చెప్పేసి అని. దీని గురించి ప్రధానంగా అధికారులను సంప్రదించేటప్పుడు కానీ ఇక్కడ గ్రామంలో ఉన్న కొంతమంది పెద్దలను సందర్శించి ఇక్కడ పోసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నీకు డంపింగ్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళని సందర్శించిన అవకాశాలు ఉన్నాయా సార్? అసలు చెప్పారు ఎవరికన్నా ఇక్కడ ఉన్న వాళ్ళకి? ఇక్కడ మేము అదే ఇప్పుడు ఎంపీడీఓ గారికి కూడా అదే చెప్పినాం సార్. ఇక్కడ మీకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? గ్రామ పంచాయతీ తీర్మానం ఉందా లేదా ఏదైనా ప్రభుత్వ ఆదేశానుసారం ఏమైనా ప్రొసీడింగ్ వచ్చిందా ఇక్కడ డంపింగ్ ఏర్పాటు చేయమని? అసలు ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి ఆ మొత్తాన్ని కూడా సైనికులకు కేటాయించినటువంటి జాగా పీర్లకుట్ట. అదేవిధంగా అక్కడనే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. అక్కడ ఎవరు కూడా పర్మిషన్ ఇయ్యారు. ఇప్పుడు మేము ఎంపీడీఓ గారిని అడిగినాం, మీ దగ్గర ఏమైనా ప్రొసీడింగ్ ఉన్నాయా సార్, దీనికి పర్మిషన్ ఉందా అని. అక్కడ ఎలాంటి పర్మిషన్లు లేవు. అనధికారికంగా వాళ్ళ సౌలభ్యం కొరకు చేస్తున్నటువంటిదే తప్ప అక్కడ ఎలాంటి పర్మిషన్లు లేవు. నేను ఏమంటున్నా అంటే ఎయిమ్స్కు బీబీ నగర్ గ్రామ పంచాయతీకి సంబంధమే లేదు. బీబీ నగర్ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్యం వాళ్ళు చూసుకోవాలి. ఎయిమ్స్కి సంబంధించింది ఏదైతే ఉంటుందో సపరేట్ కాంట్రాక్ట్ ఉంటుంది, వాళ్ళు డంప్ చేసుకోవడానికి సపరేట్ ఒక వ్యవస్థ అనేది ఉంటుంది. కానీ వీళ్ళు ఆ వ్యవస్థ ఇక్కడ వాళ్ళు పోయేటప్పుడు కానీ వీళ్ళు చెప్పేటప్పుడు కానీ వీళ్ళు వెనకాల ఎవరై ఉండొచ్చు అసలు వాస్తవానికి. ఎయిమ్స్కి సంబంధించిన దానికి ఒక వ్యవస్థ ఉంటుంది. ఆ బిఎండబ్ల్యూ అంటే బయో మెడికల్ వేస్ట్ ఏదైతుందో అది చాలా ప్రమాదకరమైనటువంటిది. దాని చెత్త సేకరణకు కూడా చాలా రకాల ఒక బ్లూ బాక్స్, రెడ్ బాక్స్, ఎల్లో బాక్స్, ఇట్లా రకరకాలుగా ఒక 4-5 రకాల బాక్సులు ఉంటాయి. నేను ఏమంటున్నా అంటే ఎయిమ్స్ అనేది ఒక పాపాల పుట్ట. బీబీ నగర్లో ఎయిమ్స్ ఏర్పాటు అయింది ఒక మంచి సదుద్దేశం. దాని వెనుక ఎన్నో స్కాములు జరుగుతున్నాయి. ఉద్యోగాల కల్పన విషయంలో కావచ్చు, పారిశుద్ధ్య విషయంలో కావచ్చు, ఇంకే విషయాల్లో కావచ్చు. అక్కడ అంతా పూర్తిగా అవినీతి కొనసాగుతూ ఉన్నది. ఆ అవినీతిలో లోకల్ అధికారులు పాల్పంచుకోవద్దని నేను వాళ్ళని కోరుతా ఉన్నా. సార్ ఇప్పుడు బీబీ నగర్లో చాలా మంది ఏం చెప్తా ఉన్నారంటే ఎయిమ్స్కి ఉద్యోగాల విషయంలో ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి ఎయిమ్స్ ఉద్యోగ కల్పన విషయంలో చాలా మంది వెనుకబాటు ఉన్నది, ఇక్కడ ఉద్యోగాలు కూడా కల్పించట్లేదు అని చెప్పేసి అక్రమాలు అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి, దాంట్లో ఉద్యోగాలు కూడా ఇవ్వడంలో విఫలమవుతా ఉన్నారు అన్నారు. అసలు ఎవరిని చూడొచ్చు, ఎలా చెప్పుకోవచ్చు సార్ దాని గురించి? ఇప్పుడు ఎయిమ్స్ వస్తే మా గ్రామంలో ఎయిమ్స్ వస్తే స్థానికంగా ఉద్యోగాలు వస్తాయని చెప్పి మనం భూములు ఇచ్చినాం వాళ్ళకు. అది ప్రభుత్వ భూములే అయినా దాని మీద ఆధారపడి జీవించే వాళ్ళు 100 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వారు ఇష్టానుసారంగా కాంట్రాక్టుకి ఇస్తుండు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఒక్కొక్కరికి 5 లక్షలు 6 లక్షల రూపాయలు తీసుకొని ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. రాబోయే రోజుల్లో దాని మీద పోరాటం కూడా చేస్తాం. విషయంలో ఎయిమ్స్ అన్యాయాలు జరుగుతాయని చెప్తున్నారు. దాన్ని మీరు బీఆర్ఎస్ పార్టీ తరఫున కానీ లేకుంటే బీబీ నగర్ పట్టణ వాసులు కానీ దాన్ని సందర్శించి లేకుంటే వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉందా సార్? మేము ముందుగా ఆ సంస్థలో గుట్టుగా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఆర్టీఐ పద్ధతిలో చాలా లెటర్లు పెట్టినాం. కానీ వారు తెలివిగా నిబంధనల ప్రకారం మేము ఇయ్యలేమని చెప్పి ఏదో హైకోర్టు డైరెక్షన్ చూపెడుతున్నాడు. ఇదేమైనా మేము అదే అడుగుతున్నాం, ఇదేమైనా రహస్య చట్టాల కిందికి రాదు, దేశ భద్రత కిందికి రాదు. వాళ్ళు పిఎఫ్ సరిగ్గా కడతలేరు. మేము ఇచ్చిన ఆర్టీఐ లెటర్ ద్వారా మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం పిఎఫ్ సరిగ్గా కట్టట్లేదు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఉన్నాడో నిబంధనలకు విరుద్ధంగా వారి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ యొక్క కాల పరిమితి పెంచుకుంటా పోతా ఉన్నారు. వీటన్నింటి మీద తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ తరఫున మేము ఖచ్చితంగా త్వరలోనే ఒక కార్యాచరణ ప్రకటించి అక్కడ సందర్శించి మా నాయకులను హైకమాండ్ను కూడా పిలిచి ఉధృతంగా పోరాటం చేస్తారు. దీని తర్వాత ఏం చేయబోతున్నారు? వాస్తవానికి ఒకవేళ కనుక తరలించకపోతే మేము అధికారులకు ఇప్పుడే చెప్పినాం. అవును, రాబోయే రోజుల్లో ఈ ఏదైతే ప్రజల తరఫున పోరాటం చేయాలో వాళ్ళ అసౌకర్యాల మీద ముందుగా మేము ఇది డంపింగ్ యార్డ్ తరలించాలనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. దీని మీద ఖచ్చితంగా ఒక కార్యాచరణ ప్రకటిస్తాం త్వరలోనే. ఒకవేళ వీళ్ళు ఒక 10-15 రోజులు వెయిట్ చేస్తాం, ఏదైనా చర్యలు తీసుకున్నట్టు కనబడకపోతే అక్కడ ఉన్నటువంటి కుష్టు రోగులు వారి దేవుళ్ళతో సమానం. ఎందుకంటే స్వయంగా గాంధీజీ కూడా వాళ్ళకు మరి సపరివారాలు చేసి మరి మరి ఆదరించినటువంటి కుష్టి వ్యాధి గ్రస్తులను అందరినీ తీసుకుపోయి గ్రామస్తులని అందరి మద్దతు కూడగట్టి గ్రామ పంచాయతీ ఆఫీసు ఇక్కడ ఎండిఓ ఆఫీసును దిగ్బంధం చేస్తామని తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.